మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధువడలో ఉన్నటువంటి స్వయం కృషి నగర్లో అయితే ఉన్నాము. అతి కిరాతకంగా అయితే కనుక ఇక్కడ ఇద్దరు మనుషులను అయితే కనుక చంపే యత్నం చేశారు. అందులో ఆల్రెడీ ఒక ఆవిడ చనిపోయే పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ యొక్క ప్రేమోన్మాది చేసినటువంటి ఇటువంటి దుర్ఘటనకు స్థానికులంతా భయాందోళన అయితే గురి చెందారు. వీరి యొక్క ఇంట్లో వాళ్ళు అయితే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ ఏం జరిగింది సార్? యాక్చువల్గా మాకు ఇప్పుడు 2 గంటలకే ఫోన్ వచ్చింది. ఇక్కడ ఏదో అంటే ఇలా ఒక అబ్బాయి వచ్చి చంపేశాడని తెలిసింది. ఆ అబ్బాయి ఇప్పుడు చనిపోయిన ఆవిడ మా అక్క అవుతారు. వాళ్ళ పాప ఆ అబ్బాయి రిలేషన్లో ఉన్నారంట 6 years నుండి. పెళ్ళికి కూడా ఒప్పుకున్నారు. మేబీ మరి మధ్యలో ఏం జరిగిందో తెలీదు. కానీ అబ్బాయి మార్నింగ్ వచ్చి చంపేసి రిటర్న్ కూడా వెళ్ళిపోయాడంట. చిలకపాలెంలో ఉన్నట్టు కూడా తెలిసింది ప్రెసెంట్ అయితే. అసలు అంటే ఇదే ఫస్ట్ టైం అండి, లేదంటే ముందు ఎటువంటి గొడవలు ఏమి జరగడం ఏమైనా? మరి ఇప్పటి వరకు అయితే మాకు గొడవ జరిగినట్టు అయితే తెలియలేదు సార్. కాకపోతే వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు, పేరెంట్స్ ఒప్పుకున్నారు పెళ్ళికని కూడా. యాక్చువల్గా ఇప్పుడే తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పేరెంట్స్ కొంచెం టైం అడిగారంట. అమ్మాయి కూడా 20 years old. సో అమ్మాయికి కొంచెం టైం కావాలి పెళ్లి చేయడానికి అని చెప్తే ఆ అబ్బాయి టైం ఇచ్చే గ్యాప్ కూడా ఇవ్వకుండా అంత టైం కూడా తను ఆగను అని చెప్పాడంట. అని చెప్పి మరి ఏం జరిగిందో మధ్యలో తెలీదు. అబ్బాయి అయితే వాళ్ళ మదర్ని చంపేశాడు. అమ్మాయికి అయితే పేక్ కట్ చేసేసినా సరే అమ్మాయి రోడ్డు వరకు మెల్లికి వచ్చింది. పోలీస్ తీసుకెళ్లి గాయత్రి హాస్పిటల్లో అడ్మిట్ చేశారండి. న్యాయం అయితే జరగాలి సార్. ఎందుకంటే ఇలాంటి ప్రేమోన్మాదులు ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటారు సార్. ప్రేమించే పేరెంట్స్ టైం అడిగితేనే ఇవ్వలేదంటే అబ్బాయికి ఆ మాత్రం ఓపిక లేనప్పుడు నెక్స్ట్ ఎలా చూసుకుంటాడండి? కాబట్టి ఇలాంటి వాళ్ళని అయితే నడి రోడ్డు మీద ఉరి తీసేసినా సరే తప్పలేదు సార్. ఎందుకంటే ఈరోజు మా పిల్ల అయిపోయింది, రేపు ఇంకో అమ్మాయి అవ్వచ్చు. ఆడపిల్లల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా సరే ఇంకా అబ్బాయిలు ఇలానే తిరుగుతున్నారు సార్ రోడ్డు మీద. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మేము అడిగితే తెలుసుకున్నాం ఏంటంటే చాలా మంచి ఫ్యామిలీ, ఎటువంటి గొడవలకి వెళ్ళలేని ఫ్యామిలీ, ఆయన కూడా అమాయకత్వంగా ఉండే పర్సన్. ఎటువంటి ఫ్యామిలీకి ఇటువంటి అన్యాయం జరగడం అసలు ఏ విధంగా తీసుకుంటారు? వీళ్ళు చాలా మంచి ఫ్యామిలీ సార్. యాక్చువల్గా మా నేటివ్ ప్లేస్ వచ్చి శ్రీకాకుళం. ఇక్కడ వీళ్ళు వాళ్ళ బతుకు తెరువు కోసం వచ్చారు. మా బావగారు ఇక్కడ కార్ డ్రైవింగ్ చేస్తారు ఒక ఆఫీస్లో. వాళ్ళ పిల్లలిద్దరిని ఆయన కార్ డ్రైవింగ్ చేస్తూ చదివిస్తూ ఇంత పిల్లల్ని చేశారు. వాళ్ళిద్దరూ పేరెంట్స్కి అందుకొచ్చే టైంలో ఇలా జరగడం ఇది చాలా బాధాకరం సార్. ఇక్కడ అసలు వాళ్ళు ఎవరితో గొడవ పడే వాళ్ళు కూడా కాదు. మా అక్క కూడా చాలా అమాయకురాలు. తను అలా ఉండడం వల్లనే వాడు దాన్ని అంత ఫాస్ట్ గా చంపేయాలి పరిస్థితి. పోలీస్ కమిషనర్ గారు కూడా ఇక్కడికి వచ్చారు సార్. 2 hours నుంచి ఉన్న పరిస్థితి చూస్తున్నాము. అసలు ఎటువంటి న్యాయం అయితే మీరు? న్యాయం అయితే డెఫినెట్ గా కావాలి సార్. ఆ అబ్బాయిని మాత్రం రోడ్డు మీద ఉరి తీసేయాలి. గవర్నమెంట్ కూడా వీళ్ళ ఫ్యామిలీకి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. చూసారు కదా పరిస్థితి. ప్రజెంట్ మనం ఉన్నది విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధువడలో ఉన్నటువంటి స్వయం కృషి నగర్. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ప్రేమోన్మాది నవీన్ ఉన్నారో ఈ యొక్క పెళ్లికి ఒప్పుకోలేదని చెప్పేసి తల్లిని చంపేయడం అండ్ అలాగనే ప్రియ గొంతు కూడా కోసేసి అబ్స్కాండ్ అయిన పరిస్థితి అయితే చూస్తున్నాము. తల్లి చనిపోయింది. వెంటనే ఆ అమ్మాయి అటువంటి పరిస్థితిలో రక్తం మడుగుల్లో బయటకు వచ్చి ఫోన్ చేసిన పరిస్థితి. బయట వాళ్ళని పిలిచి పోలీసులు కూడా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసులు వచ్చేంత వరకు వెయిట్ చేసి పోలీసులు వచ్చాక వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే ఆ యొక్క మృతదేహాన్ని అలాగే ఆ పాపను కూడా ఈ యొక్క గాయత్రి హాస్పిటల్కి వెళ్తే చేర్చడం జరిగింది. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, సుమన్ టీవీ, విశాఖపట్నం, భీమిలి.